ब्रह्मादि समस्तदेव विनितो लिङ्गात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा दुष्टनिवारणे सुनिरता भक्तार्तिनिर्हारिणे यस्यात्विष्टतया हि लब्धविभवा निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान् मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ॐ नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्द विद्या संप्रदाय प्रवर्तकेभ्यो वंशर्षिभ्यः परमर्षिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ఐగుండ్రులకు చెప్తారా? అమ్మా నేను చెప్పనా? ఐగుండ్రులకు ఏవోన్ అయ్యౌచ్ హయవరట్ లణ్ యమగణనం ఝబణ్ గడదశ్ జబగడదశ్ ఖాపా చటత చటతౌ కపై శససర్ హల్ ఇది మహేశ్వరాణి సూత్రాణి. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయనిధి వగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. కుమార సంభవ మహాకావ్యం ప్రథమ శ్లోకం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి అందరు కూడా. ఇవాళ 56 3-4 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత ఏం చేద్దాం మరి? అజయ్ గారు సరే, ఈ శ్లోకం అయినా నమస్తే. ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనేనా? ఇంట్లోనే. ఇది చార్జ్ తక్కువ అయింది, అయితే చార్జ్ పెడుతున్నా. పర్వాలేదు. అదే తర్వాత ఏం చేద్దామనే దాని మీద. అదే మరి మనకు వ్యాకరణం ఒక్క వ్యాకరణం అని చెప్తే కొంచెం వ్యాకరణం అదే మొదలు పెట్టేద్దాం తొందరగా. అది ఇదే కదా చేస్తూ ఈ మనం వ్యాకరణం కదా, ఇవి ఎట్లా నడుస్తుంటాయి అనేది అదే ముఖ్యం. అది అవుతుంది. సరే, అది 10 రోజులు, ఒక నెల, 2 నెలలు, 40 నెలలు అవుతాయి. ఎందుకంటే విసర్గ సంధి కదా, ఇది సంధి అయిపోతుంది. ఇది 2-3 రోజులు, 3 నెలలు 5 రోజులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. రోజు ఇంకెక్కువ టైం తీసుకుంటాను కానీ సంధి అది తర్వాత విసర్గ సంధి ఒక 15 సూత్రాలు ఇవ్వాలి. మొత్తం ఒక 20 సూత్రాలు చెప్పవలసింది ఉన్నాయి. ముఖ్యమైనవి చెప్పండి. ముఖ్యమైన చెప్తే తర్వాత మిగతా మరో కావ్యం చెప్పుకుందాం. మరో కావ్యం ఏం చెప్పుకుందాం? మరి మనకి పీడిఎఫ్లు అవైలబుల్ ఉన్నవి పుస్తకాలు. మెయిన్ కావ్యాలు 4 సర్గాలు అయిపోయినాయి. అవును.
నాగమైంది, కిరాతార్జునేయం, కుమారసంభం, రఘువంశం, నైషధం ఒకటి ఉన్నది పంచకావ్యాలు. ఇంకొక కావ్యం పంచకావ్యాల్లోనే అసలు ఇంకొకటి ఉండిపోయింది. నైషధీయ చరిత్ర ఉంది కానీ దానికి ఇట్లా ప్రతిపాదన పుస్తకం ఉందో లేదో. ఏమైనా దొరకడం ప్రథమ సర్గం దొరికితే ప్రథమ సర్గం ఉన్నదిలేండి. ఉందా? చూడండి. ప్రథమ సర్గం ఉన్నది. నేను కాపీ తీసి పెట్టాను, ప్రింట్అవుట్ తీసి పెట్టా ఆల్రెడీ. నమస్తులు. కావ్యం చెప్పేటైతే ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభించాను. నేను అంతవరకు అవైలబుల్ ఉండను. అంటే ఇప్పుడేం మూలం కాదులేండి, ఎందుకంటే ఇదంతా అయ్యేసరికి అది టైం తీసుకుంటుంది. ఎట్లాగో వ్యాకరణం అయ్యేసరికి అదే టైం అవుతుంది. ఇవాళ 9వ తారీఖు. తర్వాత దీని మీద కూడా ఒకసారి చరవణం పాద ఒకసారి వ్యాకరణం కూడా మళ్ళీ పునర్విమర్శ కావాలి కొంచెం, సింహావలోకనం చేసిగా సమీక్షతో మళ్ళీ కదా. అవును, కావాలి సమీక్ష విధానాలు. చేద్దాం అదే. సరే, పుస్తకం అయితే పీడిఎఫ్ దొరుకుతుందా చూడండి. చూస్తా, అది ఉన్నది నా కాపీ చేసి పెట్టా, చూస్తాం. మరి అది మనకు హార్డ్ కాపీ కాకుండా పీడిఎఫ్ లో ఉంటేనేమో మీకు పీడిఎఫ్ లో ఆ పుస్తకం దొరికితే అడ్రస్ కూడా వీళ్ళు తీసుకొని చేస్తారు. ఏం పుస్తకం అండి? ఏంటి చెప్దాం అనుకుంటున్నారు? నైషధం కూడా 3 సర్గాలు ఉన్నాయి. నేను ఒక్క సర్గా తీయించాను ప్రింట్అవుట్. మనకు ఈ పద్ధతిలో చదవడానికి పనికి వస్తారా చూడాలి. కాళిదాసు అని చెప్పేశారా అయ్యా? అన్ని 3 ఉన్నాయి. రఘువంశం కౌత్సం చెప్పాను, వృత్తాంతం కౌత్సం గోదా, రఘువంశం అయింది. అభిజ్ఞానం, కాళిదాసు మేఘ సందేశం మేము చదివాము. నాటకాలు అనుకోండి, కావ్యాలు అంటే అదేలే. కావ్యాల్లో పంచకావ్యాలు 4 అయినాయి. కిరాతార్జునేయం అయింది, తర్వాత శిశుపాల వధ కూడా అయింది. ఇక్కడ ఒక్కొక్క సర్గా ఇవి 4 అయినాయి. ఒక నైషధం మిగిలింది పంచకావ్యాలు. అదే అది చెప్పుకుంటే పంచకావ్యాలు చేస్తున్నారు. అంటే నాటకాలు కానీ గద్యకావ్యాలు కానీ ఇట్లా చదవలేదు. అంటే ఒక లిమిట్ దాని ప్రతిపార్థాలు దొరకదు నాకు. అనువాదం దొరుకుతుంది కానీ అంటే ప్రతి పదానికి మనం కావ్యమే చెప్పండి అయ్యా. కావ్యమే చెప్తే పంచకావ్యాలు చెప్పుకునే వాళ్ళం అనిపించుకుంటాం. ఒక్కొక్క ఏదో కొంత. నాకు అదే పూర్వంలో మాకు 8-9 తరగతులలో కూడా అన్ని భారత రామాయణ కథల్లోంచి ఒక్కొక్క పాఠం పెట్టేవాళ్ళు. దాని ఉద్దేశం ఏంటంటే దాని రుచి దొరికితే మనం ఆ పుస్తకం వెతుక్కొని తర్వాత చదువుకుంటాం పెద్ద అయిన తర్వాత అని. పారిజాతాపహరణం ఒక పాఠం, అలాగే ఈ కుమార సంభవంలో ఒక పాఠం. అలాగే అంటే వాటి ఉద్దేశం ఏంటంటే ఓహో ఇది రుచి దొరికితే దీన్ని మొత్తం వెతుక్కొని ఇప్పుడు ఇది వదిలిపెట్ట బుద్ధి కావటం లేదు కుమార సంభవాన్ని. అలా ఉంది పూర్తిగా. నేను కూడా ఇప్పుడు మీతో పాటు చదువుతున్నట్టే లెక్క. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు చదివాను కానీ తర్వాత పాఠం కూడా చెప్పినట్టే గుర్తులేదు. వీళ్ళు పాఠం సిలబస్ లేనట్టుండి సరిగ్గా చెప్తే ఈ రోజులో కదా. కానీ ఇదంతా ఇప్పుడు ఇవన్నీ అంత నేను చదివినట్టే గుర్తులేదు. అయితే కొన్ని మాత్రం అక్కడక్కడ నాకు గుర్తు వస్తున్నాయి. మొన్న మహాకవి కాళిదాసు సినిమా వేసుకొని చూశానండి. కళ్ళ నీళ్ల పర్యంతమే. అసలు ఆ రోజుల్లో ఎట్లా తీసాడా ఈ సినిమా? అసలు జనం ఎవరు వచ్చి కూర్చున్నారు హాల్లో అంత. ఇప్పుడు ఎందుకంటే అది సబ్జెక్ట్ తెలియకుండా అక్కడికి ఏమి అర్థం కాదు వేరే వాళ్ళకైతే. ఇప్పటి పిల్లలైతే అసలు ఒక్క అక్షరం కూడా చూడలేరు అందులో. దాన్ని ఎంత ఆస్వాదించానండి నేనైతే. ఎందుకంటే ఆ కథను అట్లా నడిపాడు. ఈ మేఘ సందేశం కానివ్వండి, అభిజ్ఞాన శాకుంతలం కానివ్వండి, కుమార సంభవం కానివ్వండి, అతని జీవితానికి మేళవించి చెప్పుకొచ్చాడు. అతని యొక్క బాధ నుంచి పుట్టుకొచ్చాయి అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. చాలా బాగా వచ్చిందండి సినిమా. హాయిగా అనిపించింది మాకు. కాలం తెలియకుండా చూసాం. కమలాకర్ కామేశ్వరరావు తీశాడా?
అది కమలాకర చూడలేగాని కామేశ్వరరావే తీశారు. అదే కమలాకర నాగేశ్వరరావు గారు యాక్ట్ కామేశ్వరరావే చేసింది తీశారు. కదండి. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగానండి. కాకపోతే కొంత మనం విన్న కథలు కావు, అవును. కొంత మార్పులు ఉన్నాయి. అన్ని కథలు మార్పులు ఉన్నా అంటే అక్కడ హీరోకు భంగం కలగకుండా ఉండడానికి కొంత అది మార్పులు చేశారు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఇవి చేస్తారు కొన్ని అది సినిమా వాళ్ళు. అట్లా ఆకర్షణీయంగా ఉండాలని చెప్పి కొంచెం మార్పులు చేస్తారు. మామూలుగా మనం పందులు కాసేవాడు అంటాం కాళిదాసును. అక్కడ పందులు కాసేవాడు అనుకుంటే మేకలు కాసేవాడు అన్నాడు. ఎందుకంటే నాగేశ్వరరావును పందులు కాసేవాడిగా చూపిస్తే జనం చూడరు కదా, అందుకోసం మేకలు కాస్తున్నట్టుగా చూపించాడు. ఉమ్. తర్వాత గుళ్ళో ఒక సన్నివేశం చాలా గొప్పగా చూపించాడండి. మనం మామూలుగా విన్న చోట గుడి లోపల కూర్చొని నువ్వు ఇది చేయిస్తే తప్ప నేను బయటకు రాను అని కాళిదాసు అనడం, అది మనం విన్న కథ. కానీ ఇక్కడ అలా చూపించలేదు. ఆమెకు తలుపులు అడ్డమా అని ఆమె లోపలికి వెళ్ళి వీడు బయట కూర్చుంటాడు. నేను ఎక్కడ లేనురా నాయన, నువ్వు నాకు తలుపులు అడ్డం పెట్టగలుగుతావా అని చెప్పని, నీకేం కావాలో చెప్పు అని అడుగుతుంది. అంత చక్కగా అక్కడ సమర్థించాడు. భోజ ప్రబంధం అని ఒక కావ్యం ఉంది. దాంట్లో కావ్యం అంటే అది చెంపు కావ్యం అనుకోండి. దాంట్లో కథలు మొత్తం భోజరాజు యొక్క కథలు, భోజరాజు పుట్టిన దగ్గర నుండి పోలుకొని అయితే దీంట్లో మధ్యలో కాళిదాసు యొక్క కథ కాళిదాసు రావడం, దాని నుండి తీసుకోబడింది మీరు చూసినటువంటి సినిమా కథ. అదే అంతే అంతే అంటే అదేదో కల్పితమైన కథలు అవి. అంతే అంతే అంతేలేండి. అది కల్పితంగా కాళిదాసు మనకు అది తెలియనటువంటి రోజుల్లో పుట్టిన వాడి గురించి కథ ఎవరు రాసి కూర్చున్నారు, ఎవరు తెలిసే అవకాశం అట్లా కాదు కానీ అంటే విమర్శకుల యొక్క దృష్ట్యా కాళిదాసు కాలమును భోజుని కాలం ఒకటి కాదు. 6వ శతాబ్దం వాడు, కాళిదాసు క్రీస్తు పూర్వం వాడు. అవును. భోజ ప్రబంధం యొక్క కవి యొక్క ఊహ ఏమిటంటే ఒక పండితుల కవులందరినీ ఒక చోట చేరిస్తే ఎట్లా ఉంటుంది అని ఒక ఊహతోని, అది భోజరాజు కూడా మంచి కవి. భోజరాజు రాసినటువంటి యొక్క గ్రంథాలు అనేకాలు ఉన్నాయి. దాదాపుగా ఆయన రాసినటువంటి 40-50కి పైగా గ్రంథాలు ఉన్నాయి. ఒకే పేరుతో ఉన్నటువంటి ఉన్నాయి. చాలా చంపకాలు అవి ఇవన్నీ చాలా రాశారు. రామాయణ చంపు లాంటి కావ్యాలు రాశారు. అట్లానే అన్ని శాస్త్రాల గ్రంథాలు రాశారు భోజరాజు రాయని శాస్త్రం లేదు. వ్యాకరణం రాశారు, సాహిత్య శాస్త్రం రాశారు, వ్యాకరణ శాస్త్రం రాశారు, ఔషధ శాస్త్రం రాశారు, తర్కం, మీమాంసలు ఎన్ని గ్రంథాలు రాశాడో అర్థం కానిటువంటి చాలా ఉన్నాయి అవన్నీ కూడా. అంటే ఎందుకంటే ఇది మాకు తిరుపతి సెమినార్లో ఒక ఆయన పేపర్ సబ్మిట్ చేసినప్పుడు ఎన్ని రాశాడో అని లిస్ట్ రాస్తే దాదాపు 40-50 పైగా దాంట్లో ఉన్నాయి. ఎన్ని రకాలు రాసినటువంటి కనుక భోజుడు గొప్ప పండి విద్వాంసుడు. ఆయన దగ్గర వీళ్ళు కవులు చేరితే ఎట్లా ఉంటుంది ఒక ఊహలో కాళిదాసును, భారవిని, భర్తృహరిని వీళ్ళందరినీ చేర్చాడు దాంట్లో ఆ కథలలో. అందుకొరక దాంట్లో ముందు కాళిదాసు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినట్లు అది ఇది ఉన్నాయి. కానీ నిజానికి కాళిదాసు యొక్క కవిత్వం చదివితే ఆయనే మూర్ఖుడు కాదు, లేకుంటే ఏదో ఊరికే నిర్ణయించడం కాదు. పోతాం చరిత్ర ఇట్లా పోతాం అనుకున్నట్టు కదా, అట్లా కాదు. కానీ ఈయన ఆయన మంచి అన్ని శాస్త్రాలు చదివిన తర్వాతనే ఆయన కవిత్వాన్ని మొదలు పెట్టాడు అనిపిస్తుంది. ఆయన చదివిన ప్రతి దాంట్లో అనేక శాస్త్రాల యొక్క అవి కూడా ఉంటాయి. ఇవాళ శ్లోకం 56ను మొదలుపెట్టేద్దాం. తుషార సంఘాత శిలాఃఖురాగ్రైః సముల్లిఖన్ దర్పకలః కకుద్మాన్ దృష్టః కథంచిత్ గవయైర్వివిఘ్నైః అసోఢసింహధ్వనిరున్ననాద. తుషార సంఘాత శిలాఃఖురాగ్రైః సముల్లిఖన్ దర్పకలః కకుద్మాన్ దృష్టః కథంచిత్ గవయైర్వివిఘ్నైః అసోఢసింహధ్వనిరున్ననాద. ఇదే కదండి. నమస్తే. అస్మద్గురుభ్యో నమః. తుషార సంఘాత శిలాః కురాగ్రైః సముల్లిఖన్ దర్పకలః కకుద్మాన్ దృష్టః చిద్గవైః వివిఘ్నైః రసోఢసింహధ్వనిరున్ననాద.
तुषारसङ्घातशिलाः कुराग्रैः समुल्लिखन्दर्पकलः ककुद्मान् दृष्टः कदञ्चिद्गवयैः विविघ्नैः रसोडसिंहध्वनिरुन्ननाद. ఇక్కడ దుఃఖంలో వలె విసర్గ తర్వాత క 3 సార్లు వచ్చింది కాబట్టి దాన్ని అలాగే చదవాలి కదా, మామూలుగా విడివిడిగా చదవకూడదు. అది ఎందుకంటే మనం విసర్గ తర్వాత వచ్చిన పాను గాని కాను గాని ఉపపద్మానీయం అనేటటువంటి రూల్ ప్రకారంగా చదవాల్సి ఉంటుంది. అని ఒక సూత్రం అది వస్తుంది. రెండు కదా కుప్పు అని అని అనేటువంటి విధంగా వస్తుంది. అంటే విసర్గ జిహ్వామూల్యములు విసర్గలు అనేటువంటి వస్తాయి అనేటువంటి. అంటే శిలాహ అంటే తప్పేం లేదు, శిలాహ ఖురాగ్ర అనొచ్చు, శిలాహ ఖురాగ్ర లేదా శిలాహ అని మనం ఒకవేళ అక్కడ దమ్ము వచ్చి యతిలాగా తుషార సంఘాత శిలాహ ఖురాగ్రై అని కూడా అన్నాడు. కథంచిత్ ఇక్కడ కూడా దృష్ట కథంచిత్ దానే మీరు అన్నట్టు కొద్దుమాన్. ఇప్పుడు మళ్ళీ అలా చదవమంటారా అయ్యా? పర్వాలేదు, ఉన్నాను అరుణ గారు చదవండి. గురుగారు తుషార సంఘాత శిలా కురాగ్రై సముల్లిఖందర్పకలః కకుద్మాన్ దృష్ట కథంచిద్ గవయైర్వివిఘ్నై అసోఢసింహధ్వనిరున్ననాద. తుషార సంఘాత శిలా కురాగ్రై సముల్లిఖందర్పకలః కకుద్మాన్ దృష్ట కథంచిద్ గవయైర్వివిఘ్నై అసోఢసింహధ్వనిరున్ననాద. తుషార సంఘాత శిలాః ఖురాగ్రైః సముల్లిఖన్ దర్పకలః కకుద్మాన్ దృష్టః కథంచిత్ గవయైః వివిఘ్నైః అసోఢసింహధ్వని ఉన్ననాద. అంతే గురువు. రాజయ్య గారు చదువుతారా? చదువుతాను. తుషార సంఘాత శిలాః ఖురాగ్రైః సముల్లిఖందర్పకలః కకుద్మాన్ తుష్టః కథంచిత్ కవయైర్వివిఘ్నైః అసోఢసింహధ్వనిరున్ననాద. తుషార సంఘాత శిలాః ఖురాగ్రైః సముల్లిఖందర్పకలః కకుద్మాన్ తుష్టః కథంచిత్ కవయైర్వివిఘ్నైః అసోఢసింహధ్వనిరున్ననాద. చెప్తాం. తుషార సంఘాత శిలాః, తుషార సంఘాత శిలాః, తుషార సంఘాత శిలే, తుషార సంఘాత శిలాః ఆకారాంత స్త్రీలింగః శిలా శబ్దః ప్రథమా విభక్తి బహువచనం. ఖురాగ్రైః ఖురాగ్రేణ ఖురాగ్రాభ్యాం ఖురాగ్రైః అకారాంత నపుంసకలింగ ఖురాగ్ర శబ్దః తృతీయ విభక్తి బహువచనం. సముల్లిఖన్ సముల్లిఖంతే సముల్లిఖన్ సముల్లిఖంతే సముల్లిఖంతః అకారాంత నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. సముద్లిఖత్ శబ్దః. దర్పకలః దర్పకలః దర్పకలౌ దర్పకలాః అకారాంత పుల్లింగ శబ్దం శబ్దః ప్రథమా విభక్తి ఏకవచనం. ఇవి ఐదవది దర్పకలః తర్వాత కకుద్మాన్ కకుద్మంతౌ కకుద్మంతః సకారాంత పుల్లింగ కకుద్మత్ శబ్దః ప్రథమా విభక్తి ఏకవచనం. దృష్టః దృష్టః దృష్టౌ దృష్టాః అకారాంత పుల్లింగ
दुष्टशब्दः प्रथमाविभक्ति एकवचनं कथञ्चित् अव्ययम् विविघ्नैः विविघ्नेन विविघ्नाभ्यां विविघ्नैः सकारान्तः पुल्लिङ्ग विविघ्नशब्दः तृतीया विभक्ति बहुवचनं గవహై ఉండిపోయి अतो గవహై గవహై ఉండిపోయి गवयैः गवयेन गवायाभ्यां गवयैः गवयैः सकारान्तः पुल्लिङ्ग गवय शब्दः तृतीया विभक्ति बहुवचनम् अषोढसिंहध्वनिः ध्वनिः ध्वनि ध्वनयः विकारान्तः पुल्लिङ्ग ध्वनिशब्दः प्रथमा विभक्ति एकवचनम् उन्ननाद उन्ननाद क्रिया इति उन्ननाद उन्नेदतुः उन्नेदुः ఏడన్నారు అదే ఉన్ననాద ఉన్నేదతు ఉన్నేదు లిట్ ప్రథమ పురుష రూపాలు నాద నందదతు నందదు కదా ఉన్ననాద ఉన్నేదతు ఉన్నేదు ననేదతు ఉన్నేదు నాద ననేదతు ననేదు ఉన్నేదతు ఉన్నేదు సరే అదే ఉత్తనే ఉపసర్గ అనుకుంటా వేరే విషయం కాదు కానీ ననాద అనే దాన్ని తీసుకుంటాం ఉత్తి ప్లస్ ననాద ఉన్ననాద అవ్యక్తే శబ్దే అకర్మకం స్టేట్ పరస్మైపది పాది ప్రకరణం లిట్ ప్రథమ పురుష రూపాలు ఉన్ననాద ఉన్నేదతు ఉన్నేదు అని ఇచ్చారు. దీంట్లో ఏ పదం అనుకున్నా ఉన్ననాద ఉన్ననాద నాద అంటే ధ్వనించడం నాదం ధ్వనించడం నాద అంటే ధ్వనించడం ఉత్తు నాద అంటే దగ్గరగా ధ్వనించడం దగ్గరగా శబ్దం చేయడం. ఇక్కడ ఏమిటి అది ఎవరు వృషభం కకుద్మాన్ అంటే వృషభం. కకుత్ అంటే పైన ఉన్నటువంటి ఎద్దుకు ఉంటుందా మూపురం మాన్ కలది పర్వతం అర్థం కూడా ఉంటుంది. ఇది మాన్ అనేటానికి వాన్ కావాలి కానీ మాన్ అనే కాదు సూత్రం చేత మకారం వస్తుంది అని వ్యాకరణాంశం వాన్. ఆ కక్కుద్మాన్ ఎద్దు కనుక ఇక్కడ మనం తెలుగు ప్రకారంగా నేనే దానికి ఆ ఎద్దు కనుక రంక వేసింది అని అర్థం. చాలా భయంకర పెద్దగా బిగ్గరగా వేసింది. ఆ ననాద ఎట్లాంటిది అంటే దర్ప కలహ, దర్పము కళ. అది ఆ ధ్వని ఎట్లా ఉందంటే దర్ప కలహ అంటే దర్పమైనటువంటి దర్పంతో ఉన్నటువంటి కళ అంటే కళారావం. కళం అంటే ధ్వని, మధురమైన ధ్వని. కళ అంటాం కదా, కళ అంటే మధురమైన ధ్వనిని అంటే ఆ దర్పమైన ధ్వని, మధురమైన ధ్వని గలది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు రంక వేయడం కాదు, జనరల్గానే సహజంగానే మధుర అది దర్పకళమైనటువంటి ఆ కకుద్మానం అది ఏం చేస్తూ అంటే సముల్లిఖన్ శత్రుప్రత్యయం లిఖత్ శబ్దం ఉల్తు లిఖన్ సం ఉత్తు లిఖన్ అంటే రాస్తూ ఉంటే రాయడం బాగా పెద్ద గట్టిగా రాయడం, ఎక్కువ రాయడం అనేటువంటి ఇక్కడ ఏం రాస్తుంది, దేంతో రాస్తుంది అంటే ఖురాగ్రహి. ఖురములు అంటే గిట్టలు. ఖురము యొక్క అగ్రం చేత చివరి చేత గీస్తున్నాయట. కదంటే గీసుడు అంటే కాదలతో భూమిని గీకడం. వెంక వేసేటప్పుడు భూమి వేస్తూ గీస్తుంటే అవి ఎట్లా యుద్ధంగా కొట్టాడు వచ్చినప్పుడు వాడు కాళ్ళని ముందర కాళ్ళతో చేస్తుంటాయి అన్నమాట. దేనిని తుషార సంఘాత శిలాహ, తుషారముల యొక్క సంఘాత సమూహం, సంఘాతం తుషార సమూహముల యొక్క శిలల్ని గీస్తున్నది. మంచు పర్వతం అయినటువంటిది ఉంది కనుక ఆ మంచు పర్వతాల యొక్క ఆ
ఆ మంచు రాళ్లను, శిలా శబ్దం స్త్రీలింగం, వరకు శిలాం శిలే శిలాహ అని వివచనం, ద్వితీయ విభక్తి బహువచనం. శిలల్ని తన కురాగ్రముల చేత సముల్లిఖన్ రాస్తున్నటువంటి దర్పకలహ కకుద్మాన్, ఆ కకుద్మాన్ ఉన్ననాద. ఎట్లా అంటే ఇంకా అది ఏం ననాద అంటే సోఢసింహధ్వని. ఇంకొక విశేషం అంటే సింహధ్వని వలె అసోడ సహించలేనటువంటి చాలా ఆ ధ్వని ఎట్లా ఉందంటే ఆ ధ్వని భయపడేలాగా ఉన్నాడు. సోఢం అంటే సహించబడినది, సోఢం అంటే సహించబడనటువంటి సింహధ్వని. సింహధ్వనినే సహించదేమో అన్నట్టుగా, సింహధ్వని కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి ధ్వని కలిగినటువంటిది నాద. ఏ విధంగా ఎవరి చేత ఇక్కడ అసోఢం అన్నప్పుడు సహించబడండి, ఎవరి చేత సహించబడింది అంటే గవయై, ఓ సంబంధం గవయము అని. అంటే గవయములు అంటే మృగాలు అని అర్థం వస్తుంది. ఇట్లానే అడవిలో ఉండేటువంటి అడవి, ఎట్లా అడవి గొర్రెలు, అడవి ఏనుగులు, ఎద్దులా ఉండి కూడా ఉంటాయి రాశి పశువులు అనేటువంటిలో ఇచ్చాడు. ఏమంటే మృగాలు అనే అర్థంలో అనేక పశువులు. అవి వివిఘ్నై అంటే లగ్నము ఒకసారిగా అయిపోయి, అంటే పడిపోయేటువంటి గవయముల చేత షోడసింహధ్వని అయినటువంటిదే ఎట్లా అంటే కథంచిత్, వాడి చేత కథంచిత్ దృష్ట, చూడబడుతుంది, వీడి చేత చూడబడుతున్నటువంటిదై అంటే అవి చూస్తున్నాయి. కథంచిత్ ఎట్లా అంటే అంత భయపడి ఒక్కసారిగా ఏం జరిగినా అనే విధంగా చూడబడుతున్నటువంటిదై అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎద్దు అంటే నంది అని మనం అనుకుందాం. నాకు ఇంత క్రితం కూడా ఒకసారి చెప్పాను, అసలు నందిను వృషభం ఒకటేనా అని నాకు అది అనుమానం ఉంది, ఇంకా ఎప్పుడు క్లియర్ కాలేదు. సరే ఎక్కడైనా దొరకవచ్చు అని చూడాలి. నంది అంటే వృషభం అనే అర్థం నేను చూసిన వాటిలో కనబడలేదు. అంటే నేను చూసే పురాణాల కథలో కూడా నంది కూడా ఒక పురుషుడే అనమాట. అంటే నేను లింగ పురాణం అనువాదం చేస్తే త్రిపురాసుర సంహారం అన్నప్పుడు మొత్తం శివుడితో పాటు మొత్తం దేవగణాలు అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ నందీశ్వరుడు కూడా వృషభవాహనుడై పరిగెత్తాడు అని దాంట్లో ఉంది. నాకు అప్పుడు అర్థం కాలేదు. నంది వృషభవాహనుడై యుద్ధానికి వెళ్ళాడట. అట్లానే నంది జన్మ వృత్తాంతం కూడా ఉండి దాంట్లో నందీశ్వరునికి తానే శివుడే ఆయనకు ఉపనయనాలు అంటారు అవన్నీ కూడా చేశాడు. అట్లానే ఒక గణాలకు అధ్యక్షుడిగా చేశాడు అనేటువంటిది, గణాధిపత్యం ఇచ్చాడు అనేటువంటిది కూడా దాంట్లో మనకు లింగ పురాణంలో నేను అనువాదం చేసిన భాగాల్లో వచ్చింది. కనుక మరి ఎక్కడైనా నంది అనేటువంటి దానికి వృషభం అనే అర్థం, మరి వృషభరుడు, వృషవాహనుడు అనే అర్థం నేను చూసిన కొద్ది భాగాలు పురాణాలలో అక్కడెక్కడ కనబడలేదు. విస్తారమైన పురాణాలలో ఎక్కడైనా ఉంటుంది, ఉండకపోవడం అంటే ఉండదు, ఎందుకంటే చాలా ప్రముఖులైన అందరూ ఉంటారు కదా ఎక్కడ. సరే, అటువంటి అక్కడ వృషభము లేదా ప్రస్తుతం నంది అనుకుందాం, నంది వాహనం అనేటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ జంతు జాలాన్ని అన్నిటినీ కూడా భయపడుతున్నటువంటిది అయినటువంటి ధ్వనితోని. అదేవిధంగా రెండు రకాలు, అంటే ఒకటి ధ్వనిస్తుంది, అంతకు ముందు సముల్లిఖన్ భూమిని, ఆ మంచు కొండల మీద ఉన్నటువంటి శిలల్ని తన కాళ్లతో గిట్టలతో వాటిని గీకుతూ పెద్దగా ధ్వనించింది. అవన్నీ భయపడుతూ ధ్వనించిందంటే ఏంటి, ఈ యొక్క నంది యొక్క ధ్వని చేత అవన్నీ కూడా భయపడిపోయినాయని, అవన్నీ ఎట్లానో భయంతో ఏమిటా అనే విధంగా చూస్తున్న విధంగా ఉన్న ధ్వనితో అక్కడ ఉంది అని. ఇది కథలో మనం
కంటిన్యూషన్లో ఉంది అని అర్థం. అంటే అక్కడ అక్కడ ఆయన చెప్పిన తర్వాత శివుడు అక్కడ ఉన్నటువంటి ఆ హిమాలయ పర్వతం మీద ఉన్నాడు. ఆ పర్వతాల మీద ఆయన కూర్చున్నట్టు ప్రదేశం, అట్లానే ఆయనకు ఉన్నటువంటి వాళ్ళు ఒకరు ఆయనకు ఉన్నటువంటి దూతలు, మిగతా వర్గం, సేవక వర్గం, తర్వాత నంది కూడా అక్కడే ఉంది అనే విధంగా అది కురం అనేటువంటి దానికి మనకు ద్వితీయ సర్గలో కూడా వచ్చింది కదా. తస్యాః కురన్యాస పవిత్రపాంశుం అయితే ఒక ఆయన అడిగాడు నన్ను, ఈ ముస్లింలు ఖురాన్ ఖురాన్ అంటారు కదా, మా ఖురాన్ పదం మా దాంట్లో ఉంది కదా, మరి మన దాంట్లో నుంచి వాడు తీసుకుంటారా అంటే ఇది ఇక్కడిది అంటే ఖురాన్ ఉంది కదా అంటే నేను దాని సంగతి అంటే అవి పాదాలతో సమానం ఇది వాళ్ళకు ఖురాన్ అని ఎక్కడ హనుమాన్ అంటే మావాడే అన్నట ముస్లిం, ఎందుకంటే సులేమాన్ రెహమాన్ ఉన్నాయి కదా అన్నట్టున్నది. సులేమాన్ రెహమాన్ పేర్లున్నాయి కదా, అది హనుమాన్ మావాడే అన్నట ముస్లింలు. నేను ఎదురుకోసారి మీకు గుర్తుందా, సులేమాన్ పదాన్ని సులేపన్ గా మార్చుకొని నేను ట్రైన్లో సులేపన్ అని పేరుతోని వాళ్ళను, మీ పేరేందంటే వాళ్ళకి అదే ముస్లింల టికెట్ తీసుకున్నా, సులేమాన్ అంటే పేరు ఉంది, నన్ను వచ్చి ఎవరు నన్ను నేను ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం కనబడాలి అడిగితే నేను నా పేరు సులేపన్ అని, అంటే నా సులేమాన్ అంటే ఎంబోల్ పీఓలు ఎంబడదే మీద అంటే పొరపాటు, ఎందుకంటే నాకు ఆ రిజర్వేషన్ లైన్లో అక్కడ ముందు తుర్గాళ్ళు ఉన్నారు, ఎక్కువ తుర్గాళ్ళు ఉన్నారు, నన్ను కూడా తుర్గాడ కొట్టాడు పూజ అయినా 35 ఏళ్ళ క్రితం. సరే, దీంట్లో శ్లోక భావం అంధులు వృషభము అయ్యా తప్ప కలహ అన్నప్పుడు వృషభము మధురస్వరము కలది అవుతుందా? ఏంటండి? వృషభము మధురస్వరం కలది అవుతుందా? దర్ప కలహ మదముచే మధురస్వరము కలదై అన్నారు కదా. వృషభాన్ని ఆ వేసే రంక ధ్వని మధురంగా ఉంది అని మామూలుగా కూడా ఉన్నప్పుడు కూడా అదని అర్థం అని, అది మధుర ధ్వని. ఇప్పుడు ధ్వని కూడా మధురం కాకపోవచ్చు, ఎప్పుడైనా మధురం కావచ్చు, ఇప్పుడు భయపెట్టే ధ్వని కావచ్చు. అది అది అక్కడ విశేషంగా చెప్పాడు తప్పిస్తే ఆ మధుర ధ్వని అని క్రియకు లేదు, విశేషం కాదు, కర్తవ్య అంటే కర్తవ్యం మాత్రం విశేషం ధ్వాన్ అన్నప్పుడు. సరే, దీంట్లో ఏమన్నాయి? సంధులు ఖురాగ్రై సముల్లిఖన్ అన్న. ఖురాగ్రైహి అంటే ఇక్కడ మన ఖురా ప్లస్ అగ్రహి, ఖురాగ్రైహి సవర్ణ దీర్ఘం చెప్పవచ్చు. ఖురాగ్రైహి సముల్లిఖన్, ఖురాగ్రై సముల్లిఖన్ విసర్గ సంధి. కథంచిత్ గవయైహి, కథంచిత్ ప్లస్ గవయహి, కథంచిత్ గవయహి జ్యేష్ఠ సంధి. గవయైర్ వివిఘ్నైహి, గవయైహి ప్లస్ వివిఘ్నైహి, గవయైర్ వివిఘ్నైహి, విఘ్నైహి విసర్గ సంధి. మళ్ళీ ఇంకోటి విసర్గ సంధి. ధ్వనిరున్ననాద, అది ధ్వని ప్లస్ ఉన్ననాద, ధ్వనిరున్ననాద విసర్గ సంధి. ఉత్తుననాద ఉన్ననాద, అది ప్లస్ ననాద ఉన్ననాద, అది అన్నాసిక సంధి, అంతే కదా. తుషార సంఘాత శిలాహ, యొక్క సంఘాతం, తుషారాణం తుషార సంఘాత ఏవ శిలాహ, తుషార సంఘాత శిలాహ సర్వధారయం.
ఖురాగ్రైః ఖురాణాం అగ్రాణి ఖురాగ్రాణి తైః ఖురాగ్రైః. నాలుగు దర్పకరః కాళ్ళ కింద మామూలుగా జనరల్ అయితే 2 కాళ్ళే ముందు కాళ్ళే చూస్తాం, 4 కాళ్ళతో కూడా గీకుతుందని అర్థం. దర్పకరః దర్పేణ కరః తృతీయ తత్పురుషం. అషోఢ సింహధ్వనిః సింహానాం ధ్వనిః సింహధ్వనిః. దర్పేణ కలహ యస్య సహ అని చెప్పాలి. దర్పేణ కరహనా దర్పకరః కరెక్టే. దర్పేణ కరః యస్య సహ కరెక్టే. కలదే అన్నాడు కదా, కరెక్ట్. ఇక్కడ ఏక దర్పేణ కలయతి అని కలయతి దర్పకళ అని అంటే కలయతి అని మనం అట్లా చెప్పుకుంటే దర్పంతో కలయతి ధ్వనిస్తున్నది. కలహ యస్య సహ దర్పేణ కలహ తృతీయ పురుషం. కక్కుద్దు కక్కుదహ అంటే కకుద్మాన్ అంటే కకుదస్యాస్తి మతుపస్థంలో చెప్పాడు. మతుపు అన్నమాట. అస్యాస్తి కకుదః అస్యాస్తి కకుద్మాన్ ఇచ్చారా దాంట్లో? ఇచ్చారండి. ఏమైనా కక్కుదహ అన్నారా? కకుదః యస్యాస్తి కక్కుదే కక్కుదహ కకుదస్యాస్తి కక్కుదు అస్యాస్తి ఇక్కడే ఒకడే ఎద్దు ఒకడే ముగ్గురు ఒకడే ఉంటుంది కదా, అంతేగాని కకుద్ అస్యాస్తి కకుదస్యాస్తి. సింహస్య ధ్వని సింహధ్వని ధ్వని షోడశ్చాసౌ సింహధ్వని ఏన సహ యస్య సహ షోడశ్చ సింహధ్వని యస్య సహ షోడ సింహధ్వని ఏన సహ అంటే కర్త ప్రత్యయం ముందు ఉంటే తృతీయ వస్తుంది. ఫస్ట్ ప్రథమ సరే. దీంట్లో కోర్స్ ఉందా? ఇక్కడ వరుసగా ప్రమథ గణాలను వర్ణించాడు, ఎవరు పక్కకున్నారని చెప్పి. ఇక్కడ ఏదైతే ఉన్నదో నందిని వర్ణించాడు. కథలో ఉన్నాయి చెప్పాడు అంతే. స్వభావోక్తి అలంకారం ఉన్నట్టు దాన్ని వర్ణించడం స్వభావోక్తి చెప్పాడు అంతే, అంతకంటే అట్లా అంతే. ఏదైనా అలంకారం చెప్తే ఏమైనా చర్చించడానికి వీలు ఉంటుంది, ఇక్కడ చర్చించడానికి అవకాశం తక్కువనే ఉన్నారు. నమస్కారం. పెద్దలు ముద్దురాజయ్య గారు చెప్పినట్లు ఇందులో స్వభావోక్తి అలంకారము ఉన్నది. ఇంత క్రితం మేము స్వభావోక్తి అలంకారాన్ని చదువుకున్నాం. ఎక్కడంటే శకుంతలంలో ఆ జింకలు పరిగెత్తుతున్నప్పుడు అవి ఎలా పరిగెత్తాయి, వాటి యొక్క కాళ్ళను, ముందు కాళ్ళను చాపి వెనక కాళ్ళను చాపి ఆకాశంలో ఉండి అలా పరిగెత్తాయి అని చెప్పి చదువుకున్నాం. అక్కడ కూడా దాన్ని స్వభావోక్తి అలంకారంగా అంటే అక్కడ వాటి యొక్క గమనాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించడం. ఇక్కడ కూడా అది ఆ చిత్రీకరణ కనిపిస్తుంది మనకు. స్వభావోక్తి అలంకారంలో ఉన్నది ఏంటంటే పిక్టోగ్రఫీ అన్నమాట. ఒక చిత్రాన్ని గీస్తే ఎలా ఉంటుంది, గీయడానికి అనుకూలమైన ఒక చిత్రాన్ని తయారు చేయడం. అయితే ఇందులో నేను అనుకోవటం ఇవి ఇంకేదో అంతరార్థం కూడా ఉండే ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇందాక ఒకళ్ళకి అనుమానం వచ్చింది, దర్ప కలహ కకుద్మాన్. దర్పం అంటే అక్కడ దర్పమే,
మధురము అనే అర్థం ఇక్కడ డిక్షనరీలో రాసినారు. దర్పపర కాదు, కళ 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 దర్ప కలహ, దర్ప కలహ, కళ కళ అంటే శబ్దం అండి. కళనే కళనే, కళ కాదు, కళ. కళ 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 సంస్కృతంలో ఒకటే, అలా లేదు. అది అయితే ఇంత క్రితం మనం చాలా చోట్ల చదువుకున్నాము. కళ అంటే కలశస్తని మణికంకణ కలశస్త నినాదమలర అనేటటువంటి పద్యం కూడా చదువు. కళ శస్త నినాదమలర అంటే శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి నినాదము వచ్చేటటువంటి గాజులు కలిగినటువంటి ఒక స్త్రీ గురించి చెప్తున్నాడు. అలాగే ఆ కళ ఇక్కడ దర్పకలహ అంటే దర్పము కలిగినటువంటి ధ్వని. కకుద్మా అనుకుంది. మరి తర్వాత ఏమన్నాడు వెంటనే, అసోడ సింహధ్వని ఉన్న నాద అన్నాడు. అంటే అలాంటి దర్పంగా ఒక గంభీరమైనటువంటి ఘీంకారం చేసే ఒక సింహం ఎలా అయితే చేస్తుందో, అలాగే ఆబోతు కూడా రంకె వేయడానికి ముందుగా ఒక శబ్దాన్ని చేస్తుంది. అది ఒక దర్పంతో నేను అరిస్తే ఎలా ఉంటుందో చూడు అన్నట్టు వేస్తుంటుంది ఆబోతు. అందులో అది ఏం చేస్తుంది, అక్కడ కురాగ్రై సముల్లిఖన్, కాలి డిక్కలతోటి, ఖురా అగ్రైహి డిక్కలతోటి, చీలినటువంటి డిక్కలతోటి, సముల్లిఖన్ గీతలు గీస్తుంది బాగా. అంటే బాగా ఇది ఏదో తవ్వడానికి చేసేది కాదు, అది దానికి అదొక అలవాటు. కోడలకు గిత్తలకు ఉండే అలవాటు ఏంటంటే, ఎక్కడ కొండలు నేల కనబడ్డా మధ్య మధ్యన వాటిని అలా గీకి కొమ్ములతోటి, తర్వాత డిక్కలతోటి గీకి పెద్దగా అరవడం అనేటటువంటి అలవాటు. అంటే ఉద్రేకాన్ని పొందినప్పుడు, కోపంతో కానీ కూడా అవి బాగా అయితే ఇక్కడ ఇందులో ఇంకా ఏమిటి అంటే, మామూలుగా ఉన్నప్పుడు ఏం చేయవు, ఓటుకోడి పోటీగా తీరే ఉన్నప్పుడు లేకపోతే అట్లాంటి సమయంలోనూ దృష్ట కథంచిత్ గవయైర్ వివిఘ్నై అన్నాడు. ఇది ఇక్కడ దృష్ట చూచి, ఏం చూచి, కథంచిత్. కథంచిత్ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కథాచిత్ అని మనం తెలుగులో వాడుకునేటటువంటి పదం. హఠాత్తుగా ఒకసారి అలాగా ఏదో ప్రకారంగా ఏదో రకంగా ఒకసారి అది అది అనుకోకుండా అనమాట, దానికోసం ప్రత్యేకించి కాదు. ప్రయత్నం కాదు ఇక్కడ. కథంచిత్ దృష్ట అంటే ఎంతో కష్టపడి వాళ్ళు ఏదో ప్రకారం చూశారంటే మామూలుగా చూడడం కాదు, ఏమిటా అని హఠాత్తుగా ఏదో ప్రకారం అతి కష్టం మీద వాడు చూశారు అని. అతిగా అవి మృగాలు గవయం దానితో భయపడినటువంటివి అతి కష్టంగా, అంటే కథంచిత్ అంటే ఎంతో కష్టంతో చూశాయి అని అర్థంగా ముఖ్యకారుడు కూడా అర్థాన్ని రాసిపెట్టారు. ఎవరు మన అయితే ఇక్కడ మామూలుగా తుషార సంఘాత శిలాహ అనేది అక్కడ పర్వతాల మీద ఉండేటటువంటి మంచు పేరుకొని ఉంటుంది కాబట్టి ఆ మంచు నిండినటువంటి రాళ్ళు అనే అర్థంతో ఇవ్వబడింది. ఇక మరి ఇందులో ఇంకా వేరే ఖచ్చితంగా అది స్వభావోక్తి అనేది మనకు తెలుస్తుంది. అక్కడ మనకు ఒక వృషభం కనిపిస్తుంది. ఆ వృషభము తన రెక్కలతోటి పర్వతాలను గీకుతుంది. చుట్టూ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఒక్కసారిగా ఇక్కడ ఏదో శబ్దం వినిపించింది అన్నట్టుగా ఆ అతోఢ సింహధ్వనినే మరిపించేటటువంటి నినాదం నినాదం చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. అంతకుమించి అంటే ఖచ్చితంగా ఇక్కడ స్వభావోక్తి అలంకారానికి సరిపోను రూపము ఇవ్వడం జరిగింది. అది కాళిదాసు అన్ని చోట్ల ఉపమానాలే కాదు, నేను స్వభావోక్తి కూడా బాగా చెప్తాను అని చెప్పినట్టు రాయడంలో కాళిదాసు చాలా ప్రసిద్ధమైనటువంటి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా కాళిదాసే కాబట్టి అభిజ్ఞాన శాకుంతలలో ఆయన వెళుతూ అక్కడ ఉన్నటువంటి వనాన్ని వర్ణించే సమయంలో ఆ లేళ్లు అవి ఇవి ఎట్లా వెళ్ళాయి ఏమిటి అని ఆయన బ్రహ్మాండ వర్ణన అలాంటి గుణవాక్యాలు అంటారు. అది సరే. ఇక్కడ మనకు మొన్న ఏమో పెడదాం అది కౌముది పాఠంలో అనునాసిక సంధి పెడదాం పెట్టినట్టున్నాను.
అవును. అనునాసిక పెట్టారు. పెట్టారు కూడా. అది అనునాసిక సంధి చెప్పబోతున్నాం, ఒకసారి విచారిద్దాం దాని గురించి. పాఠం దగ్గర ఉంటే చూడండి. ఎరోనాసికేను నాసికో వా దగ్గర ఉందా? మళ్ళీ పెట్టాను. ఉంది గురుగారు. ఇదిగో, ఉంది గురుగారు. విజయ్ గారు ఉందా? మనం పెట్టాను. ఎరోను నాసికేను నాసికో వా అనే సూత్రం. ఎరహ అనునాసికే, అనునాసిక వా. ఎరహ అంటే ఏంటి? ఎర్రునకు. ఫస్ట్ ఎర్రునకు అనునాసికే సప్తమి వ్యక్తి పరంగా ఉండగా అనునాసిక ప్రధాన వ్యక్తి ఆదేశం అంటే వికల్పంగా వస్తుంది. ఎర్రునకు అనునాసిక పరంగా ఉంటే ఎర్రు స్థానంలో అనునాసిక వస్తుంది. అంటే అనునాసిక ద్విత్వం అవుతుందని అర్థం. అనునాసిక అవుతుందని ఊరికే సూచన, అంతేగాని కరెక్ట్ అయిన లక్షణం కాదు. అంటే దాని స్థానాన్ని బట్టి, స్థాన సమయాన్ని బట్టి మార్పులు ఉంటాయి. ఎర్ర అంటే ఏమిటి? హైవరెట్ నుంచి సరిస్తారు. ఒక రకంగా హకారము లేనటువంటి హల్లులు, మొత్తం హల్లులన్నీ కలిపి ఎర్రులు. హా ఉండకూడదు. ఎందుకంటే హయవరటలోని హాదిశిషం సర్ వరకు తర్వాత హల్లు. అటు హల్లులో హాదిశిషం, ఇటు హయవరటలో హాదిశిషం. ఈ రెండు పెట్టడానికి కారణం ఇది కూడా 2 సార్లు ఆకారం పెట్టడం కూడా ఇట్లా కూడా అవుతున్నారు. ఎర్రునకు అంటే హల్లులకు అనునాసిక పరంగా ఉంటే ఈ ఎర్రుల స్థానంలో అనునాసిక వస్తుంది. అనునాసికలేవి? అనునాసిక అంటే న్యామగణనం అనేది అనునాసిక అని చెప్తున్నాను. న్యామగణన అంటే పంచమాక్షరాలు వస్తాయి. పంచమాక్షర పరంగా ఉంటే పంచమాక్షరాలు వస్తాయి. అదే ఇప్పుడు మనం వాంగ్మయము అని కదా అంటే ఏదైతే చెప్పుకుంటున్నామో ఇక్కడ కూడా ఇది వికల్పం. అంటే రావచ్చు, రాకపోవచ్చు, 2 రకాలు. ఏతద్ మురారి, ఏతద్ మురారి. ఏతద్ మురారి అన్నప్పుడు దకారస్థానం లకారం ఏతద్ మురారి అనొచ్చు, లేదా రాకపోతే ఏతద్ మురారి అని కూడా అనవచ్చు. మీరు దీంట్లో ఈ వృత్తి ఉన్నది పదాంతస్య అన్నాడు. పదాంతమైనటువంటి ఎర్రునకు అని ఇలా చెప్పుకున్నాం. దానికి ఉదాహరణంగా మనకు ఏతద్ మురారి అని ఒకటి చెప్పుకున్నాం. అయితే పదాంతస్య ఎందుకు అన్నారు మరి? మధ్యలో ఉంటే ఏంటంటే వేద్మి అనే పదం ఉన్నది. వేద్ మీ విధి ధాతువు యొక్క ఉత్తమ పురుష ఏకవచనానికి మీ అనేటువంటిది వచ్చినప్పుడు వేద్యం దకార స్థానంలో దకారం ఎర్రే, దానికి మకారం అనాసిక ఉన్నది, కానీ వేద్మి కాలేదు, వేద్మి కానీ మనం ప్రశ్న కూడా అనుకోవచ్చు. ప్రశ్న విశ్న కూడా చెప్పుకున్నాం కదా. అది పదంలో చూడు కనుక అక్కడ వాటికి నకార లకార అనాసిక ఉన్నప్పుడు కూడా రాలేదు. కేవలం పదాంతమైనటువంటి అనునాసిక మాత్రమే, అనునాసిక ఇంకో పదం అనునాసిక పరంగా ఉన్నప్పుడు వస్తుంది అని చెప్పారు. అట్లానే మరి హల్ అని ఎందుకు అనలేదు? ఎర్రెందుకు హాయ్ ఎందుకు విడిచిపెట్టారు మరి దీని మధ్యలో అని ఒక ప్రశ్న వస్తే, హా తర్వాత ఎక్కడైనా కూడా ఓఢ అనే సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం ఢత్వం వస్తుంది. అక్కడ మనకు ఇటువంటి అవకాశం లేదని దాన్ని విడిచిపెట్టారు. అయ్యా ఇక్కడ స్థానేంతరితమః అనేది ఏమైనా వర్తిస్తుందా? స్థానేంతరితమః దాదాపుగా ఉంటుంది. అదే అంటే ఇప్పుడు ఎర్రల స్థానంలో అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు స్థానేంతరితమః రేఖకు ఎదురుగుణ ఉన్నటువంటి ఏదైతే పరంగా పంచమాక్షరాలు ఏదో వాటికి అనుకూలమైనటువంటి స్థానమే ఉంటుంది. దాదాపు చాలా రోజు స్థాన సమయం ప్రధానంగా ఉంటుంది, ఎక్కడైనా ఉండకపోవచ్చు. అయితే ఇది వికల్పం, ఈ సూత్రం. అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రత్యయ భాషాయాం నిత్యం అని వార్తికారుడు చెప్పాడు. వార్తికారుడు ఏమన్నా అంటే పాణిని చెప్పినటువంటి దాంట్లో కొంచెం సవరిస్తూ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు భాషాయాం అన్నాడు. భాషాయాం అంటే భాషలో, భాష అన్నప్పుడు ఏంటి అంటే వాంగ్మయం కాదు, ఇది కాదు. అంటే దాదాపుగా ఆర్షము వైదికాన్ని
భాష్యాన్ని చేస్తూ తర్వాత లౌకికంగా వచ్చేవని భాష అనే పదం వ్యవహరించకూడదు. అంటే పూర్వంలో భాష ఒకటే ఉండే, సంస్కృతం ఒకటే. కనుక వ్యవహారంగా మాట్లాడేటువంటిది, వ్యవహారం అంటే రాయడం మనకు రామాయణ దగ్గర నుంచి భాషనే. అంతకుముందు అది అది భాష పలకబడింది కాదు, అది దైవికంగా వచ్చినట్టుండి వేదం, ఇది ఆర్షం, ఇది భాష. కనుక అంటే వైదికం కానటువంటి దాంట్లో అని అర్థం. వైదికంలో ఎక్కడైనా బహుశా నిత్యంగానే వికల్పంగానే ఉంటాయేమో, కానీ లౌకిక సంస్కృతం మాత్రం నిత్యంగానే వస్తుంది, ఇక్కడ వైకల్పం కాదు అన్నాడు. ఎట్లా అంటే తన్మాత్రం చిన్మయం, తద్ మాత్రం, మాత్రం అనేది ఒక ప్రత్యయం. ఈ ప్రత్యేక తద్దు మాత్రం అన్నప్పుడు తన్మాత్రం తద్దు మాత్రం అనకూడదు, లేదు తన్మాత్రమే అనాలి. చిత్తుమయం చిన్మయమే, చిద్దుమయం అనకూడదు అని అదేంటో వార్తికారుడు. ఇది దీంట్లో ఇప్పుడు తన్మాత్రం చిన్మయం అనేవి లౌకికంగా చెప్తామా, భాషాయాం అన్న విభాగంలోకి వస్తుందా? అంటే మీరు రాయవచ్చు దాంట్లో. వైదికంలో ఎక్కడైనా వేదంలో ఉందేమో ఉన్నప్పుడు అక్కడ వికల్పంగా ఉండవచ్చేమో, చెప్పలేదు అన్నాడు. నేను ఇప్పుడు వ్యాకరణ పరంగానే అడుగుతున్నా, రాయడం వ్యాకరణం దాని దీని అంతా చూపిస్తుంది. వ్యాకరణం వైదికాన్ని దీన్ని కూడా చూపిస్తూ దీంట్లో మాత్రమే ఉంది, మనకు వేదంలో ఎక్కడైనా బహుశా వికల్పాలు ఉన్నాయేమో. కనుక అక్కడ సరే వస్తే ఎట్లా వచ్చినట్టు లెక్క, అనునాసిక వస్తే వచ్చినట్టు లెక్క, రాని చోట కూడా ఉండవచ్చు. అంటే వైదిక వ్యాకరణాల్లో కొన్ని అంశాలు తేడా ఉన్నాయి. ఏంటంటే మనం చెప్పుకుంటాం కొన్ని, మీకు భాషాస్త్రం ఇక్కడ ఉపసర్గలు ఉన్నాయి. ఉపసర్గలు వేదంలో ఎక్కడో ఉంటాయి, ఎక్కడైనా రెండు కలిపి ఉండాలని నియమం లేదు. విడగొట్టి ఉంటాయి. భాషణ అన్నప్పుడు సమ్ముక చోట భాషకు చోట ఉండవచ్చు, అట్లా వస్తుంది. అట్లానే కొన్ని పదాలు తృతీయ భక్తులు అభద్రం కరణేభి శృణుయామదేవా అన్నారు. కరణేభి అన్నారు, కరణే అని లేదు. మనం అక్కడ అన్నారు కదా, మనం కరణేభి రాయడానికి వీల్లేదు. కరణేభి, కరణ శబ్దం కరణేభి, కరణ అకారాంతం కదా, అప్పుడు కరణేన కరణాభ్యాం కరణే కావాలి. అట్లా కొన్ని వైదికమైనటువంటి వ్యాకరణం తర్వాత ఇప్పుడు సరించబడేటువంటి వ్యాకరణంలో వాటికి వీటికి కొంత భిన్నాలు అక్కడక్కడ కనబడుతుండే మనకు. కనుక ఇది భాషాయం అంటే ఇక్కడ మాత్రం కంపల్సరీగా వాడాల్సిందే. అక్కడ ఎక్కడైనా మనకు వికల్పంగా వచ్చినా ఎట్లా రాని వస్తే పర్వాలేదు, రాకపోతే మాత్రం దాన్ని మనం ఇక్కడ ఎందుకు రాలేదు అనడానికి వీల్లేదు అన్నాడు కదా. ఇంకా ఇక్కడ మాత్రం నిత్యమే అని చెప్పారు. తన్మాత్రము చిన్మయము ఇవి అనునాసిక సంధిగా చెప్తామా? అంతే అనునాసికనే. అది భాషాయం కాబట్టి లౌకిక సంస్కృతంలో అనుకోవాలంటే. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వచ్చిందంటే, ప్రత్యయం కానంటే ఏంటి, ఎక్కడ ఉంది మరి? ప్రత్యయ భాషాయాం నిత్యం అన్నారు కదా. వాగ్మి అనే పదం, ఈ వాగ్మి అంటే మంచి ప్రశస్తమైన మాటలు మాట్లాడేవాడు ప్రశస్తంగా అని అర్థంలో. వాగ్మిలో అది నిజానికి గ్మి అనేటువంటిది వాగ్ ప్లస్ గ్మి, అది ప్రత్యయం కాదు, అది వాక్ మీ కాదు, అది వాగ్మిలో గ్మి ఉంది. కనుక గ్మి అనేటువంటి ప్రత్యయం చేసి గకారం రెండుతో ఒకటి గకారం ఎగిరిపోయినా అనుకుంటాం, వాగ్మి మాత్రమే ఉంది, అది ఇక్కడ రాలేదు అని. ఇది అనునాసిక సంధి. తర్వాత తోర్లీ సూత్రం కూడా ఒకటి ఉంది, తోహో లీ. ఇప్పుడు నిన్న పెట్టినట్టు సరే, దీని తర్వాత చెప్తున్నా. కదా అనునాసిక అర్థమైంది కదా.
అర్థం వాటికి ఆ. వాళ్ళ అనుమానం వచ్చి పోతా ఉంటే చెప్పండి, అనుమానం అంటే అడగండి, లేదంటే శివరాత్రి వెళ్తాం. ధన్యవాదాలు. శివరాత్రి అస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహేషః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. ఒక సమస్త శివరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ఏం చేస్తున్నాను